హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మొబైల్ స్టాండ్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇటువంటి మొబైల్ స్టాండ్ మీరెప్పుడూ చూసి ఉండరు. ఈ మొబైల్ స్టాండ్‌లో స్పెషల్ ఏమిటంటే డౌన్ అవుతుంది, అప్ అవుతుంది. చూడండి, అడ్జస్ట్‌మెంట్ కిందకి, పైకి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్‌మెంట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ అవుతుంది మనకి. ఇది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి. మనం కొన్నదానికన్నా మనం తయారు చేసుకున్నది మనకు ఆనందంగా ఉంటుంది కదా! ఈ మొబైల్ స్టాండు చెక్కతో తయారు చేసుకున్నాను. ఇది సంవత్సరం నుంచి వాడుతున్నాను. పైనున్న ముక్కలు ప్లాస్టిక్ ముక్కలు. అవి ఫైబర్ కిటికీకి ప్యాకింగ్ వస్తాయి. ఆ ముక్కలు తీసి పైన మేకు కొట్టాను. ఈ విధంగా తయారు చేసుకున్నాను. మేకులు తీసి చూపించడానికి అవ్వదు. ఇలా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చూడండి. ఈ పైప్ సైజు హాఫ్ ఇంచీ పైప్ సైజు ఇది. ఇందులో 2 ఎల్ తీసుకున్నాను. ఒక టీ బెండ్ ఒకటి తీసుకున్నాను. అలాగే 2 చిన్న ముక్కలు 3 ఇంచ్ సైజ్ తీసుకున్నాను. తరువాత 3 లెగ్స్ తీసుకున్నాను. అవి 8 ఇంచ్ సైజు. ఈ విధంగా నేను తీసుకున్నాను. చూడండి ఏ విధంగా కనెక్టింగ్ కలుపుతాను చూడండి. ఈ విధంగా మీరు కనెక్టింగ్ కలుపుకోవాలి. ఇటువంటి మొబైల్ స్టాండ్ మీరు ఎప్పుడూ చూసుండరు. నా మొబైల్కి సరిపడే విధంగా నేను మెజర్మెంట్ తీసుకున్నాను. ఈ విధంగా నేను తీసుకున్నాను. తరువాత మనం బాడీకి ఒక 4 ఇంచ్ సైజు పైప్ తీసుకున్నాను. దీన్ని కటింగ్ చేసుకొని స్టవ్ మీద బాగా హీట్ చేసుకొని ఒక లెవెల్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా రౌండ్ సర్కిల్ క్లోజ్ అవ్వకుండా హీట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా హీట్ చేస్తున్నాను. దాని మీద బరువు పెట్టి సమాంతరంగా లెవెల్ చేసుకోవాలి. సాఫీగా వచ్చే విధంగా లెవెల్ చేసుకోవాలి. సర్కిల్ తిరగకుండా మనం లెవెల్ చేసుకోవాలి. కొంతసేపు ఉంటే అది చల్లారిన తర్వాత అలా సెట్ అయిపోద్ది. ఈ విధంగా అప్పుడు మార్కింగ్ చేసుకొని మనం దానికి రెడీ చేసుకుందాం. ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూడండి. కటింగ్ చేసుకున్న పీస్కి ఇప్పుడు మనం స్క్రూస్ బాగా టైట్గా బిగించుకోవాలి. కదలకుండా టైట్గా 4 మూలలు బిగించుకోవాలి. ఈ విధంగా బిగించుకోవాలి. 2 చిన్న చెక్క ముక్కలు తీసుకొని ఈ సెల్ ఫోన్ స్టాండ్కి బిగించుకుందాం. ఎందుకంటే సెల్ అడ్డంగా పెట్టుకొని చూడడానికి బాగుంటుంది. అందుకని ఇలా బిగించుకుందాం. ఈ విధంగా బిగించాను. ఇప్పుడు పెయింటింగ్ వర్క్ చేసుకుందాం. అంటే పైప్స్ చూడడానికి అందంగా కనిపించవు కదా, అందువల్ల పెయింటింగ్ వర్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను వేసే పెయింట్ ఎపెక్స్ అల్టిమా, అంటే ఇది వాటర్ పెయింట్. చూడండి, లుక్ చాలా అందంగా కనిపిస్తుంది కదా. పెయింటింగ్ వేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.